ఏప్రిల్ 1 నుంచి మనం ప్రతిరోజు ఉపయోగించే డిజిటల్ పేమెంట్స్లో కొన్ని ముఖ్యమైన మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. ముఖ్యంగా యూపీఐ, ఏటీఎం ట్రాన్సాక్షన్స్, పాన్ కార్డ్ మరియు ఫాస్టాగ్ వాడకం విషయంలో కొత్త నియమాలు తీసుకువచ్చారు. ఈ మార్పుల ప్రధాన ఉద్దేశ్యం సెక్యూరిటీని పెంచడం మరియు ఫ్రాడ్లను తగ్గించడం. ఇక నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసే సమయంలో కొన్ని సందర్భాల్లో అదనపు వెరిఫికేషన్ అవసరమవుతుంది. ఉదాహరణకు ఓటీపీ లేదా 2 దశల భద్రత 2FA వంటి విధానాలు అమలు కావచ్చు. దీనివల్ల యూజర్ల డబ్బు మరింత సురక్షితంగా ఉంటుంది. కానీ కొంతమందికి ట్రాన్సాక్షన్ సమయంలో చిన్న ఆలస్యం అనిపించవచ్చు. ఏటీఎం వినియోగదారుల కోసం కూడా మార్పులు ఉన్నాయి. బ్యాంకులు ఇచ్చే ఉచిత ట్రాన్సాక్షన్ పరిమితిని మించి వాడితే ఇప్పటి వరకు ఉన్నదానికంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేసే అవకాశముంది. అందువల్ల ఏటీఎం వాడేటప్పుడు ఎంతసార్లు ట్రాన్సాక్షన్ చేస్తున్నామో గమనించడం అవసరం. పాన్ కార్డ్ విషయంలో వివరాలు సరిగా లేకపోతే లేదా వెరిఫికేషన్ పూర్తిగా లేకపోతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. అలాగే ఫాస్టాగ్ వినియోగదారులు తమ అకౌంట్లో సరిపడా బ్యాలెన్స్ ఉంచుకోవాలి, లేకపోతే టోల్ ప్లాజాల వద్ద డబుల్ ఛార్జ్ పడే అవకాశం ఉంటుంది. ఈ కొత్త నియమాలు అన్ని యూజర్లకు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ అవి తెలియకపోతే అసౌకర్యం కలిగించవచ్చు. అందుకే ముందుగానే ఈ మార్పులను తెలుసుకుని వాటికి అనుగుణంగా మన పేమెంట్ అలవాట్లను మార్చుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.